జిల్లా కైకలూరు మండవల్లి మండల పంచాయతీరాజ్ ఏఈసీహెచ్ కమలరాజు వేలమపేటలో రహదారిపైకి చేరిన మురుగునీటిని పరిశీలించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ప్రజలు ఇటీవల స్పందనలో ఇచ్చిన ఆర్జీలపై స్పందించిన ఏఈ ఐక్యవేదిక భాస్కర్ రావు అప్పలరావుతో కలిసి సమస్యలపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా వేలమపేట వాసులు పలువురు మురుగునీరు తొలగించే ఏర్పాటు చేయండని కమలరాజును వేడుకున్నారు. రోగాల బారిన పడుతున్నామని, రోడ్డుపై పాకురు పట్టడంతో జారి పడిపోతున్నామని, అడుగులో అడుగు వేసుకుంటూ నడవాల్సి వస్తుందని వారి ముందు వాపోయారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ డ్రైనేజీ నీరు పొంగి రహదారిపైకి చేరుతోందని, దీని పరిష్కారం ఎన్హెచ్ అధికారులు చేయాల్సి ఉందన్నారు. స్పందనలు అర్జీ తమకు చేరడంతో పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. రోడ్డుపై నీటిని ఇంజన్ తో తుడిచేందుకు పంచాయతీ వారితో మాట్లాడి పరిష్కరిస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. నమస్కారం. ఈ యొక్క వేలంపేట కాలనీలో చాలా దుర్భరమైన దుర్వాసనతో రోడ్డు మొత్తం మునిగిపోయింది ట్రైన్. మరి దీని గురించి స్పందనలో చాలాసార్లు ఇచ్చాము. ఊరికే అక్కడ ఒకటి నుంచి ఇక్కడ ఒకటి నుంచి ఎట్టని పరిష్కారం అయిపోయింది అన్నారు. పరిష్కారం అవ్వాలి. అసలు సమస్య పెరిగింది. రోజు రోజుకి నీరు 2 మీటర్లు 10-20 మీటర్లు అక్కడ వెళ్ళిపోతుంది. దాంట్లో మీకు చెప్పేది ఏంటంటే, ముందు బెయిల్అవుట్ చేయండి వాటర్ని. ఈ మురుగు నీటిని అక్కడ మోటార్ పెట్టి బెయిల్అవుట్ చేస్తే వెంటనే తెచ్చిపోతుంది. ఏనన్నా ఇప్పుడు ఎన్హెచ్ వాళ్ళు తర్వాత విషయం వాళ్ళు చేస్తారని, తర్వాత ముందు నీరు వెళ్తాయి మొత్తం ట్రైన్లన్నీ ఖాళీ చేసేట్టు బెయిల్అవుట్ చేయండి. అది ఏంటంటే పంచాయతీ వాడికి 24 గంటల నోటీస్ ఇస్తారండి. ఇచ్చారండి తర్వాత వాళ్ళు తోడతారండి సార్. అట్లా కాదు, దాన్ని పెట్టుకుంటే అవదు మీకు. మీరు వెంటనే అప్పుడు కైకలూరు సంత దగ్గర మోటార్ పెట్టి బెయిల్అవుట్ చేయండి. వాటర్ తోడేయండి. లేకపోతే ఇలా అసలు భోజనాలు చేయలేరు, జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, చచ్చిపోతున్నారు. మాట్లాడవి మాట్లాడుతున్నారు కదా. కనుక మీరు ఎప్పుడు పెడతారు? ఏమన్నా ఎప్పుడు పెడతారు మోటార్ చెప్పండి. మాట్లాడి ఇమ్మీడియట్ గా ఏదో చిన్న మోటార్ లాగుతుంది. అది పెట్టేస్తే 2 రోజులు అయిపోయేది. పెద్ద మోటార్ పెట్టించేసి